బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ బృందాన్ని హైదరాబాద్ కు పంపేశారు పోలీసులు. బలవంతంగా పోలీసులు జగన్ బృందాన్ని విమానం ఎక్కించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు జగన్ బృందం తిరుగు ప్రయాణమైంది. అయితే జగన్ తో పోలీసు అధికారులు ఇప్పటివరకు చర్చలు జరుపుతూ వచ్చారు. మరి ఆ చర్చలు ఫలితం ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం. జగన్ బృందాన్ని హైదరాబాద్ కు పంపించేశారు పోలీసులు. బలవంతంగా విమానం ఎక్కించినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లోనే నిరసన కొనసాగిస్తున్న జగన్ తో ఇప్పటి వరకు పోలీసు అధికారులు చర్చలు జరుపుతూ వచ్చారు. ఆ తరువాత ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఇక జగన్ బృందాన్ని బలవంతంగా విమానం ఎక్కించారు పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం జగన్ బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విశాఖ ఎయిర్పోర్ట్ లోనే జగన్ ఇప్పటి వరకు తమ నిరసనను కొనసాగించారు. ఇటు ఎయిర్పోర్ట్ బయట కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. అయితే ఇప్పుడే పోలీసులు జగన్ బృందాన్ని హైదరాబాద్ కు పంపించేశారు. బలవంతంగా విమానం ఎక్కించేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జాఫర్ సిద్ధంగా ఉన్నారు. జాఫర్, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 3:45 ఆయన ల్యాండ్ అయ్యారు. ఆయన ల్యాండ్ అయిన తర్వాత ఆయన తిరిగి ఆయన డొమెస్టిక్ అరైవల్స్ నుంచి ఆయన బయటికి లోపలికి వస్తూ ఉంటే కానీ అక్కడే ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. అదేవిధంగా డీసీపీ అదేవిధంగా ఏసీపీ భీమారావు వచ్చి ఆయనకు ఆటకం చెప్పి అక్కడే ఆగమని చెప్పారు. అక్కడ ఆగమని కొంచెం వాదోపనలు జరిగాయి భీమారావుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు. కొంతమంది పోలీస్ సిబ్బంది ఆయన పట్ల ప్రవర్తించే తీరు పట్ల ఆయన కొంచెం బాధపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కొంత వాళ్ళని కొంచెం ఆవేదనగా అసంతృప్తిగా మాట్లాడడం జరిగింది. అయితే కొద్దిసేపు వాదోవాదం అయిన తర్వాత విజయసాయి రెడ్డితో సంబంధిత డీసీపీ మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ వీఐపీ ల్యాండ్లో కూర్చోబెట్టారు. గంట సేపు పాటు కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన తిరిగి ప్రయాణం కావాల్సిందిగా పోలీస్ అధికారులు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన తిరిగి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఈ ఆందోళనలో నేను పాల్గొంటాను అని చెప్పడం జరిగింది. కానీ ఎంతకీ వినకపోయేసరికి తిరిగి కొద్దిసేపటి క్రితమే ఆయన తిరిగి పంపించారు. బలవంతంగా పంపించారని చెప్పొచ్చు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రము పోలీసుల చర్య పట్ల చాలా తీవ్ర నిరసనతో ఉన్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. రేపు బంద్కి పిలిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ లేట్ నైట్ అది ఆ నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్కు చేరిన తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. అంటే మ్యాక్సిమం వాళ్ళైతే రేపు బంద్ ఉండొచ్చు అనే భావనతో ఉన్నారు. వైసీపీ శ్రేణులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు పోలీసులు 670 మందిని అది అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వాళ్ళని 3 టౌన్ 4 టౌన్ పిఎం పాలెం భీమిలి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఉదయం సంబంధించి ఏదైతే జనసేన మద్దతు చెప్పిందో వాళ్ళు మాత్రం ఆంధ్ర యువత పేరుతో జరిగిన ఆందోళన కార్యక్రమం జరిగిందో వాళ్ళకి సంబంధించి 275 మందిని అదుపులో తీసుకోమని చెప్పి పోలీస్ అధికారులు ప్రకటించారు. ఇది సంబంధించిన అప్డేట్స్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. అది పరిస్థితి. జగన్తో పాటు 6 వైసీపీ నేతల్ని విమానం ఎక్కించారు బలవంతంగా పోలీసులు. హైదరాబాద్ కు జగన్ బృందం తిరుగు ప్రయాణమైంది. మధ్యాహ్నం 3:45 జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్రిక్త వాతావరణమే ఎయిర్పోర్ట్ లో అలాగే ఎయిర్పోర్ట్ బయట నెలకొని ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని మనం చూస్తూ వచ్చాం. ప్రస్తుతం ఇక జగన్ నిరసనకు బ్రేక్ పడింది. వెంటనే జగన్ బృందాన్ని పోలీసులు అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు జగన్తో పాటు ఉన్న వైసీపీ నేతలు కూడా. ఇక ఎయిర్పోర్ట్ బయట కూడా పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. అక్కడున్న వైసీపీ నేతల్ని కార్యకర్తల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నము అక్కడ జరుగుతోంది. మొత్తానికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికైతే జగన్ బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైంది. ఇక తరువాత స్టెప్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. రేపు బంద్ కు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. విశాఖ ఆర్కే బీచ్ కి చేరుకుని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తూ తమ నిరసనను తెలియజేద్దాం, ప్రత్యేక హోదా హోరును వినిపిద్దామనుకున్న జగన్ నిర్ణయాన్ని ఇక్కడ జరగలేదనే చెప్పాలి. జగన్ నిరసన చేద్దాం అనుకున్న తీరు కూడా ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు. జగన్తో పాటు మిగతా వైసీపీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు వెంటనే ఎయిర్పోర్ట్లో వేరే విమానం ఎక్కించి హైదరాబాద్కు పంపించారు. విశాఖలో జరిగిన పరిణామాలపై మనతో టీడీపీ నేత బోండా ఉమా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమా గారు, మీరు విశాఖలో ఏదైతే జరిగిందో అంతా అబ్జర్వ్ చేసే ఉంటారు, మీరు ఏమంటారు? అంటే
సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇంత ఇదిగా ఎలా ప్రవర్తించగలుగుతారు, మా నిరసనను తెలియజేయకుండా ఎందుకు గొంతు నొక్కేస్తున్నారు అన్న వాదన అక్కడి నుంచి వినిపిస్తోంది. మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు ఒక పండగ వాతావరణంలో జనవరి 26ని భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలు పండగ చేసుకుంటా ఉంటే ఈయన జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ అనే వంక పెట్టుకుని వైజాగ్ లో విధ్వంసం సృష్టించడానికి వ్యూహ రచన చేసింది మనకి వాళ్ళ బట్టబయలైంది. ఏదైతే పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మేల్కొని ఏదైతే ఆయన వైజాగ్ లో విధ్వంసం చేయడానికి వ్యూహరచన చేశాడో దానికి వ్యతిరేకించిన దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడటం, ఇష్టారీతిన ప్రవర్తించడం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది దురదృష్టకరం. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు అనేది లేడు. మన రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని, ఇవాళ నువ్వు స్పెషల్ స్టేటస్ ఈ ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా ముందుకెళ్తుంది, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, లేదంటే రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే పరిశ్రమలు పెడతానికి 40 దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పేరుతో ప్రతినిధులు విశాఖపట్నంలో ఉమగారు, జగన్ విమానం దిగిన తరువాత అక్కడే రన్వే మీదే ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అంటే నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఇవ్వకపోవడానికి కారణం ఏంటనుకోవాలి? అక్కడే ఆయన అడ్డుకోవడానికి రీజన్స్ ఏంటి అసలు? మీరు ఒక్కసారి చరిత్ర చూసుకోండి. ఏదైనా నిరసన చేయడానికి ఒక సమయము, సందర్భం అనేది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉంటాయి. రిపబ్లిక్ డే రోజు లేదంటే ఇండిపెండెన్స్ డే రోజు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా చేసినటువంటి సంఘటనలు ఎక్కడా మనం చూడాల. ఇవాళ రిపబ్లిక్ డే రోజున ఇలాంటి సంఘటనలు చేయటం అనేది ఏ ఉద్దేశంతో చేస్తా ఉన్నాడు, ఏ ఆలోచనతో చేస్తా ఉన్నాడో ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే, నువ్వు ఎన్నో రోజులు నీకు రాబోయే రోజుల్లో ఏ రోజున నువ్వు నిరసన వ్యక్తం చేయొచ్చు, లేదంటే నువ్వు నీ ప్రొటెస్ట్ తెలియజేయచ్చు. ఇలాంటి శుభ సందర్భంలో ఒక పండగ వాతావరణంలో ప్రజలందరూ ఉంటే అలాంటి పండగ వాతావరణంలో విధ్వంసం చేయడానికి వ్యూహరచన చేశావంటే నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, నీ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని, నువ్వు విధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు విశాఖపట్నానికి నిన్ను నిరోధించడం ఈ ప్రభుత్వం చేసిన తప్ప, పోలీసులు చేసిన తప్ప? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. నేనే ముఖ్యమంత్రిని అవుతాను, కాబోయే ముఖ్యమంత్రి అంటే ఊహల్లోనో కళల్లోనో జ్యోతిష్కుల్లో నమ్మి అలాంటి పరిస్థితుల్లో ఉంటే అది ఎంతవరకు సబబో వాళ్ళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్రంలో ఎవరు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసినా, లా అండ్ ఆర్డర్లకి విఘాతం కల్పించినా కఠినమైన చర్యలు తప్పవు. 40 దేశాల నుంచి ప్రతినిధులు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి వచ్చినటువంటి సందర్భంలో నువ్వు కొవ్వొత్తుల ర్యాలీ అనో లేదంటే వైజాగ్ను తగలబెడతాను, వైజాగ్ను నేను విధ్వంసం సృష్టిస్తానంటే నిన్ను చూస్తా వదిలిపెట్టడానికి ఈ ప్రభుత్వం ఆశామాషిగా తీసుకోదు. తప్పనిసరిగా నిన్ను నచ్చ చెప్పడానికే అక్కడ పోలీసులందరూ కూడా ప్రయత్నించారు. పోలీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాం, పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, ప్రభుత్వాన్ని బెదిరిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ విజ్ఞులైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర యువత అందరూ కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ అర్థం చేసుకుని ఇవాళ అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బోండా ఉమ గారు. అది టీడీపీ ఎమ్మెల్యే అభిప్రాయం. అయితే అందరూ ఒక పండగ వాతావరణంలో ఉంటే జగన్ విధ్వంసం సృష్టించడానికి విశాఖకు చేరుకున్నారు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.